నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత ఎగుమతులు మే 2024లో 9.1% పెరిగి $38.13 బిలియన్ నమోదయ్యాయి. దిగుమతులు 7.7% అధికమై $61.91 బిలియన్ చేరాయి. దీంతో దేశ వాణిజ్య లోటు 7 నెలల గరిష్టమైన $23.78 బిలియన్ నమోదైంది. అక్టోబర్ 2023లో నమోదైన $31.46 బిలియన్ తర్వాత ఇదే అత్యధిక వాణిజ్య లోటు. ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, జౌళి, ఔషధం, ప్లాస్టిక్ ఎగుమతులు దేశీయ ఎగుమతుల వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ముడి చమురు దిగుమతులు పెరగడం, దేశీయ దిగుమతులు అధికం కావడం దీనికి కారణమైంది. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెరిటేజ్ NIIMH, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సంయుక్తంగా హైదరాబాద్లో ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి. సంప్రదాయ వైద్యం, ఔషధ పరిశోధనల కోసం ఈ కేంద్రం 4 ఏళ్ల పాటు పనిచేయనుంది. భారత సైన్యం అమ్ముల పొదులోకి నాగాస్త్ర 1 చేరింది. మహారాష్ట్ర నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ దీన్ని అభివృద్ధి చేసింది. వైమానిక దాడుల నిమిత్తం వినియోగించే 480 నాగాస్త్రాలను సైన్యం ఆర్డర్ చేయగా వాటిలో తొలి విడతగా 120 అందాయి. GPS ఆధారంగా పనిచేసే నాగాస్త్ర 1 2 మీటర్ల ఖచ్చితత్వంతో దాడి చేయగలదు. దీన్ని ఆత్మాహుతి అంటే సూసైడ్ డ్రోన్ అని కూడా పిలుస్తుంటారు. 9 కిలోల బరువు ఉండే ఈ డ్రోన్ సుమారు 4500 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. ఇక మోడల్ క్వశ్చన్స్ ఏమున్నాయంటే, ఉత్తరప్రదేశ్లోని ఏ ఆలయం వద్ద విధులు నిర్వర్తించే పోలీసులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త డ్రెస్ కోడ్ ప్రకటించడం వివాదాస్పదమైంది అని అంటే కాశీ విశ్వనాథ ఆలయం. ఇక్కడ ఏంది స్టోరీ అంటే, ఇక నుంచి వారు కాకి దుస్తుల్లో కాకుండా ధోతి, కుర్తా, మెడలో రుద్రాక్షమాలతో అర్చకుల వస్త్రధారణలో సంప్రదాయబద్ధంగా విధిలో ఉంటారని ప్రభుత్వం ప్రకటించింది. అందుకనే ఇష్యూ అయిపోయింది. మార్కెట్ విలువ ప్రకారం ప్రపంచ విమానయాన సంస్థలో 3వ అగ్రగామి సంస్థగా ఏ భారత విమానయాన సంస్థ నిలిచింది అంటే ఇండిగో. ఇది ఇప్పటికే భారత్లో అతిపెద్ద విమానయాన సంస్థగా ఉంది. అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్లైన్స్ $30.4 బిలియన్ అంటే సుమారు 2.52 lakhs కోట్ల మార్కెట్ విలువతో ప్రపంచ విమానయాన సంస్థల్లో అగ్రగామిగా ఉంది. ఐర్లాండ్కి చెందిన చౌక ధరల విమానయాన సంస్థ రాన్ ఎయిర్ హోల్డింగ్స్ సంస్థ $26.5 బిలియన్ అంటే సుమారు 2.20 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉంది. $17.6 బిలియన్ సుమారు 1.46 లక్షల కోట్లు మార్కెట్ విలువతో భారత సంస్థ 3వ స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత అభివృద్ధి అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంకు ADB 2024 ఏప్రిల్లో ఎన్ని బేసిస్ పాయింట్లు పెంచింది అనంటే 30 పాయింట్లు. 2023 డిసెంబర్ నాటి అంచనాల ప్రకారం ఇది 6.7% కాగా 7%కి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి ఏడాదికి ఎన్ని లక్షల మరణాలు రొమ్ము క్యాన్సర్ వ్యాధి కారణంగా అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కారణంగా సంభవించే అవకాశం ఉందని ల్యాన్సెట్ కమిషన్ తాజాగా వెల్లడించింది. అంటే మొత్తము 10 lakhs. ప్రపంచవ్యాప్తంగా 75 ఏళ్ల వరకు వచ్చేసరికి ప్రతి 12 మంది మహిళల్లో ఒకరు సగటున ఈ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు ల్యాన్సెట్ వెల్లడించింది. 52 ఏళ్ల మహిళ 12 రోజుల్లో 1000 కిలోమీటర్ల పరుగు అల్ట్రా మారథాన్ నటాలీ డౌ ఘనత ఇది. సింగపూర్కు చెందిన నటాలీ డౌ 52 సంవత్సరాలు అనే మహిళ అనితర సాధ్యమైన ఓ సాహసాన్ని ఇటీవల విజయవంతంగా పూర్తి చేశారు. నటాలీ డౌ 12 రోజుల్లో 1000 కిలోమీటర్ల దూరం పరిగెత్తారు. ఈ క్రమంలో ఏకంగా 3 దేశాలను చుట్టేశారు. గత మే 25న థాయిలాండ్లో పరుగును మొదలుపెట్టిన నటాలీ మలేసియా మీదుగా జూన్ 5న సింగపూర్ చేరుకొని ఈ అరుదైన ఫీట్ సాధించారు. మహిళలు బాలికల ఆరోగ్యం కోసం అనే అంశంపై అవగాహన కల్పించడంతో పాటు విరాళాల సేకరణ లక్ష్యంగా ప్రాజెక్టు 1000 పేరిట ఆమె ఈ పరుగును ప్రారంభించారు. ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు తన 30వ ఏట పరుగును ప్రారంభించిన నటాలీ డౌ ప్రాజెక్టులో 1000లో భాగంగా రోజుకి 84.2 కిలోమీటర్ల చొప్పున పరిగెత్తారు. తాను నిర్దేశించుకున్న 1000 కిలోమీటర్ల లక్ష్యాన్ని 12 రోజుల్లో పూర్తి చేశారు. అంటే ప్రతిరోజు 2 మ్యారథాన్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో ఎండ, వానలు, తుంటిగాయం, అనారోగ్యాన్ని కూడా ఆమె లెక్క చేయలేదు. ఎండల నుంచి తప్పించుకునేందుకు కొన్ని రోజులు
అర్ధరాత్రి తర్వాత మొదలుపెట్టి తెల్లవారుజాము వరకు పరిగెత్తేవారు. ఏదేమైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించిన నటాలీ డౌ ఫాస్టెస్ట్ 1000 కిలోమీటర్లు థాయిలాండ్ టు సింగపూర్ అల్ట్రా మారథాన్ రికార్డు సొంతం చేసుకున్నారు. అంతేగాక అత్యంత వేగంగా మలేషియాను కాలినడకన దాటిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు చేశారు. ఇక తన పరుగుతో నటాలీ డౌ క్రీడల ద్వారా మహిళలు, అమ్మాయిల్లో నాయకత్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేసే ఒక సంస్థకు $50,000 దాదాపు 42 లక్షలు విరాళాలు సేకరించారు. ఎత్తైన రైలు వంతెనపై ట్రయల్ రన్ మనకు ఇండియా నుంచి జమ్మూ కాశ్మీర్కు కొత్త అందాలు తెచ్చిపెట్టే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైలు వంతెన రాకపోకలకు సిద్ధమైంది. ఈ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో దీనిపై ఆదివారం ఒక రైలు ఇంజన్ను నడిపి తొలి ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. కశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు ఇప్పటికే ఉదంపూర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టును చేపట్టారు. అందులో భాగంగానే నది గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చినాబ్ నదిపై 13-15 మీటర్ల పొడవైన వంతెనను నిర్మించారు. చైనాలోని బెయిసాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ బ్రిడ్జి రికార్డును ఇది అధిగమించింది. ఇక వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే కాన్స్పిరసీ, కుట్ర, పథకం. ఇంగ్లీష్ మీనింగ్ కాన్స్పిరసీ ఈజ్ ఎ నౌన్ ఇన్ ఇంగ్లీష్. A conspiracy is a secret plan by a group to do something unlawful or unharmful. It often involves element of deceit, secrecy and planning with the intention to achieve a particular goal that might be against the common interest or illegal. Synonyms plot and scheme and same meaning. Antonyms honesty, transparency. Usage: the police uncovered a conspiracy to smuggle drugs into the country, leading to several arrests. Some people believe in a conspiracy theory that suggests the moon landing was faked by the government. ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్, కరెంట్ అఫైర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.